ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, మీ కృపలో భద్రపరిచిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. అదే రీతిన గతించినటువంటి ఆగస్టు మాసమంతను కూడా రక్షించారు, కాపాడారు ప్రభువా. మరొక నూతనమైన దినంలోకి, మరొక నూతనమైన నెలలోకి మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టారు. ఈ యొక్క సెప్టెంబర్ మాసమంతను కూడా మీ రక్షణ, మీ కాపుదల మాకు అనుగ్రహించబోతున్నందుకు కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజు వరకు గతించిన 8 మాసముల వరకు మేము రక్షించబడ్డాము, కాపాడబడి ఉన్నామంటే నాయనా, అది మీరు చూపించిన కృప. అందును బట్టి కృతజ్ఞతలు నాయన, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ వచనం ద్వారా ఈ ఉదయకాలాన తండ్రి మాకు తెలియపరుస్తున్నారు. అవును తండ్రి, గతించిన కాలంలో మనుషులను నమ్ముకొని ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అవమానాలు, నిందలు ఎదుర్కొన్న వారు అనేక మంది ఉన్నారు నాయన. అయ్యా, ఈ రోజున మిమ్మల్ని నమ్ముకొని మేలు పొందడానికి, నూతన నెలలో మిమ్మల్ని నమ్ముకొని ఆశీర్వదింపబడ్డానికి, మిమ్మల్ని నమ్ముకొని అద్భుతాలు చూడడానికి మాకు తండ్రి వివేచన దయచేయండి. ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచండి. ఎక్కడ కూడా మేము ఆయాసకరంగా ఈ నెలలో జీవించకుండా మీ నామాన్ని మహిమపరిచే రీతిగానే మా క్రియలు ఉండడానికి మా అందరికీ సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఈరోజు మీరిచ్చారు అని గుర్తెరిగి మీ కొరకు మేము జీవించడానికి సహాయము దయచేయండి. మీ చిత్తాన్నే మా అందరి జీవితంలో జరిగించండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్ని ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, రానున్న ఈ నెలంతను కూడా కాపాడమని, భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున ప్రాముఖ్యంగా మా పనులను ఆశీర్వదించండి. ప్రారంభించబోతున్న ప్రతి కార్యములోను దీవెనలను దయచేయండి. మేలులతో మమ్మల్ని నింపండి. ఎవరు మా పనులకు అడ్డుగా లేకుండా, ఆటంకపరచకుండా, ఏ సమస్య ఎదురవకుండా మా మార్గాలను సరళపరచండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నూరింతలుగా ఫలించి అభివృద్ధి చెందే కృప దయచేయండి. గత కాలంలో ఆగిపోయిన పనులు ఈ రోజున పునఃప్రారంభించబడే కృప దయచేయండి నాయన. ఈ రోజే తండ్రి, ఉద్యోగాలకు వెళుతున్న వారు, వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారు, శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయనా. మా పనులను నాయనా, మా యొక్క ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాము. మేము వెళుతున్న మార్గాలను మీ చేతికి అప్పగిస్తున్నాము. మా వాహనములను మీ చేతికి అప్పగిస్తున్నాము. క్షేమముగా ప్రయాణించే కృప దయచేయండి. ఏ బిడ్డకు ఏ అపాయం కానీ, ప్రమాదము కానీ సంభవించకుండా ఈ రోజంతా కాపాడండి ఆయన. అదే రీతిన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని అటెండ్ అవ్వబోతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. జ్ఞానమును, వివేచనను, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ప్రభువా. అదే రీతిన గృహములలోనే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు, అయ్యా, వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఏ హాని వారికి జరగకుండా కాపాడండి నాయన. రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు, ఆపరేషన్స్, డెలివరీస్ కోసం వెళ్తున్నారు తండ్రి. మీరు వారికి తోడై ఉండండి అయ్యా. వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ప్రతిదీ కూడా వారికి తండ్రి అనుకూలముగా ఉండే కృప దయచేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. సమృద్ధి ఈరోజు దయచేయండి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, బలము, జ్ఞానము దయచేయండి. ఆర్థికంగా కూడా బలపరచండి అయ్యా. అదే రీతిన ఈ రోజున మా సాక్ష్య జీవితాన్ని కాపాడుకునే విధంగా మేము ప్రవర్తించే వాక్య జ్ఞానము దయచేయండి. మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని క్షమిస్తూ, సహిస్తూ,
ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ మీ ప్రేమను కనపరిచే విధంగా మమ్మల్ని నిలవబెట్టుకొనండి తండ్రి. అపవాది యొక్క క్రియల్లో మేము పాలిభాగస్తులు కాకుండా, ఈ లోకములోని ఆకర్షణల్లో పడిపోకుండా మేము తండ్రి మీ వైపు చూస్తూ యథార్థంగా నడవగలిగే కృప దయచేయమని తండ్రి, ప్రశాంతమైన నెమ్మదికరమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయమని అయ్యా, ఈ రోజున మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి యానివర్సరీలు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క జీవం కలిగిన నామాన్ని ప్రకటించి మేమును రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.